ఇక్కడ నరసరావుపేటలో వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా లేదంటే టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు కావాలా? నరసరావుపేటలో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు గారు కావాలి నాకు. చదలవాడ అరవింద్ బాబు కావాలి. ఎందుకంటే దానికి కూడా కారణాలు నేను చెప్తాను. చెప్పండి. నరసరావుపేటలో దారుణంగా నరసరావుపేట ఒకటని కాదు, కెమెరా కనబడుతుందా, ఒకటని కాదు, దారుణంగా మా తాగుబోతులందరూ నష్టపోయారు. ఇప్పుడున్న మందు గంట తర్వాత ఉండట్లేదు. కెమెరా ఎందుకు ఉండట్లేదు అంటే అది వాళ్ళ ప్రభుత్వం. నేను పోయినసారి వైసీపీకి ఓటు వేసాను, 2 ఓట్లు వైసీపీకి వేసాను, ఎంపీ టికెట్ వేసాను, ఎమ్మెల్యే టికెట్ వేసాను. దారుణంగా నాశనం చేస్తున్నారు గవర్నమెంట్ని. మాకు నచ్చట్లేదు, అసలు దారుణంగా ఉంది గవర్నమెంట్. మాకేం మాత్రం అమ్మ ఒడి నాన్న ఒడి తీద్దాంకండి, మాకు 100కి 100 రూపాయలు నచ్చలేదు. ఇప్పుడు మేము మందుకు పోతాం, మేము డైలీ మందు తాగే వాళ్ళం, మేము తాగిపోతున్నాం కాదనట్లా. ఇప్పుడు పోతాం మందు తీసుకుంటాం, రాయల్ రైట్ ఉంటుంది, గంట తర్వాత పోతే అది ఉండదు. అప్పుడు మాకు తలకాయ నొప్పి వస్తుంది ఆ మందాగి. ఆ మందాగి చచ్చిపోవాలనిపిస్తుంది, అయినా మేము మందు తాగుతాం. చచ్చిపోయినా మాకు ఇష్టమే, మేము మందు బాబులం, మాకు మందు నచ్చట్లేదు. అదొకటి. 2వ పాయింట్ చెప్పమంటారా? చెప్పండి. అభివృద్ధి లేదు. 3వ పాయింట్ చెప్పమంటారా? అసలేమీ లేదు, ఏమీ లేదు. నేను మందు తాగి మాట్లాడుతున్నా, నాకు తలకాయ నొప్పి వస్తుంది, ఏం మాట్లాడాలని తలకాయ నొప్పి వస్తుంది. ఈ గవర్నమెంట్కి నేను బతుకుండా ఓటేయను. నేను అంతకుముందు వేసాను, పోయినసారి నేను ఓటు వేసాను, మా వాళ్ళ తరపున ఓటు వేయించాను, వాటికి నా 10 ఓట్లు వేయించాను. ఇప్పుడు మాత్రం ఇంకే తెలుసుకోలేదు, తలకాయ నొప్పి వస్తుంది. మీరేంటి అట్లా అంటారు? ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ అంటారేంటి? వస్తే వచ్చిందండి, వస్తే వచ్చింది, అది వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ఇష్టం, వేసే వాళ్ళు వేస్తారు. మాకైతే తలనొప్పి వచ్చేసింది. ఇంకా మరి ఇక్కడ నరసరావుపేటలో టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గెలిపించుకుంటారా మరి? కన్ఫామ్గా. ఎన్ని ఓట్లతో గెలుస్తారు? మెజారిటీ అనేది మనకు తెలియదు, కానీ కన్ఫామ్గా ఆయన గెలిపించుకుంటారు. అంత నమ్మకం ఆయన మీద? ఆయన మంచి పనులు చేస్తున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, ఎవరైనా పోతే మంచిగా చేస్తున్నాడు, ఆపదంటే ఆదుకుంటున్నాడు. అట్లాంటి వాళ్ళకి మంచి చేయాలి కదా, అది ఆయన గెలిపించుకుంటాం కన్ఫామ్గా. ఇక్కడ మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవాడు అనడానికి కారణం ఏమన్నా? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకేం మంచి పనులు చేయలేదు. నాకు ఆపదలు వచ్చినాయి, నేను అనుభవించాను, నాకేం చేయలేదు. నాకని కాదు, నేను నా తరపున 10 ఓట్లు వేయించాను, మా వాళ్ళకి ఏం చేయలేదు. అది అంతే, చేయం. పక్కా టీడీపీ బతికున్నందుకల్లా టీడీపీ. ఈసారి నరసరావుపేటలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? చదలవాడ అరవింద్ బాబు కావాలా లేదంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా? టీడీపీ కావాలా. ఎందుకు? చేసిన అభివృద్ధి పనులు అవన్నీ ఉన్నాయి, అందుకని. మరి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా చేశారు కదా, ఏం చేయలేదా? ఏం చేశారు? చేసిన పనులు ఏమైనా ఉంటే చూపించండి, కాలువలు తీసినవి ఏమైనా ఉంటే చెప్పండి. నేను చేయలే. మరి ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు గెలిస్తే కనుక ఎన్ని ఓట్లతో గెలుస్తాడు? ఓట్లదంటే మనం చెప్పలేము, కన్ఫామ్ గెలుస్తాడు. ఓకే. మరి ఎమ్మెల్యే అవుతే మీ స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయి అక్కడ ఆయనతో చెప్పుకోవడానికి? ఉన్నా మనం పోయి చెప్పుకుంటాం, మనం తెచ్చుకుంటామని చెప్పి మనకు నమ్మకం ఉంది. మరి పైన జగన్మోహన్ రెడ్డి కావాలా చంద్రబాబు కావాలా? సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చినా చేసేది ఏం లేదు. ఈ మధ్యలో కాలంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు వస్తే మంచిది. చంద్రబాబు ఎందుకు నమ్మకం ఏంటి అతని మీద? ఏదో మంచి పనులు చేస్తాడని చెప్పి. ఓకే, అంతే. ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు అనేది మనం చెప్పలేం, గెలిపించుకోవడానికి మీ ఓటు వేస్తారు, అది అంతే. రేపేట ఇక్కడ నరసరావుపేటలో ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే వస్తారా లేదంటే వైసీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారా? ఇక్కడ ఎవరు అవుతారు ఈసారి? టీడీపీ గట్టిగా ఉందండి. గట్టిగా ఉంది. మరి టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తూ ఉన్నారు, మరి ఆయన గట్టిగా గెలిపించుకుంటారు ఇక్కడ? గెలిపిస్తారండి. ఈసారి కొంచెం గట్టిగానే ఉన్నారు, కుర్రోళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. యువత అటువైపు ఉన్నారా? టీడీపీ అందులో జనసేన కలిసింది కదా, మొత్తం కుర్రోళ్ళు కూడా ఇటే మోపు చేస్తున్నారు. మరి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవాడు అనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు ఏం లేవు, ఆయన పనులు చేస్తానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే పార్టీ మీద అభిమానం ఒకటి. చూడాలిగా అందరినీ, కొత్త వాళ్ళు చూడాలి అంటారు కదా, అట్లాగే ఈయన వచ్చాడుగా అరవింద్ బాబు గారు కూడా, ఆయన కూడా చూడాలిగా. మరి
అది అందుకని వేస్తారు వేస్తాం. గెలిపించుకుంటారు గట్టిగా. గట్టిగా గెలిపించేది ఖాయం. అయితే మరి ఇక్కడ లోకల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎమ్మెల్యే చెప్పినా సరే చేయలేదు, ఈసారి టీడీపీ వస్తే కనుక చేయించుకోవాలి, ఈ సమస్యలు మా ఎమ్మెల్యే చెప్పుకోవాలి అనేది ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే ప్రస్తుతానికి అయితే ఆయన గోపిరెడ్డి గారు కూడా చేశారు పనులు. ఇప్పుడు ఆయన అనడానికి లేదు. ఆయన ఏదైనా పోయి ఏదైనా సార్ ఇదంటే చేసి పెడుతున్నాడు. కాకపోతే ఏంటంటే మాకు పార్టీ మీద అభిమానం. ఇప్పుడు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, చూద్దామని. ఏనా కొత్త కదా, చూద్దాం. మరి పైన చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు. ఎందుకని జగన్ ఏం చేయలేదా? జగన్ చేశాడంటే ఆయన చేశాడు, చేసేవాళ్ళకి చేశాడు. కొంత లేబర్ మీద పడ్డాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన లేబర్ మీద పడ్డాడు. ఉపాధి లేకపోవడం ఒకటి. ఇంతకుముందు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, అడుక్కునేవాడు ఎప్పుడు అడుక్కోలే వచ్చి 5 రూపాయలు ఇచ్చి అన్నం తిన్నాడు పోయి. ఏంది ఇంతకుముందు 50 రూపాయలు క్వార్టర్ మందు, మాట వరుస చెప్తున్నా. ఏంది ఇప్పుడు 150 రూపాయలు పెట్టి యాడ్ నుంచి తీసుకొచ్చి పెడతారండి. అందుకని ఈసారి చంద్రబాబు వస్తే బాగుంటుంది. మందు విషయం అని కాదు, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు చెప్పలేము, వస్తాయి.